ఆర్టీసీ చర్చలు విఫలం, సమ్మె షురు. ప్రజా రవాణా స్తంభించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్ దృష్టి. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న గత్యంతరం లేక సమ్మెకు వెళ్తున్నట్టు వెల్లడి. సర్కారు సానుకూలంగా ఉంది, ఉద్యోగులు డ్యూటీకి రావాలి. ఆర్టీసీ ఎండి క్లియర్గా చెప్తున్నాడు. వీళ్ళేంది యూనియన్లు ఏర్పడ్డాయి. యూనియన్లు ఏర్పడ్డాక యూనియన్లు అన్నీ కలిసి ఇప్పుడు ధర్నాలకు దిగితే ఏమవుతుందంటే ఇవాళ రేపు ఫెసిలిటీస్ ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆర్టీసీ సమ్మెకు పోయి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తప్పితే దానివల్ల పరిష్కార మార్గం ఉండదు. పరిష్కార మార్గం ఎప్పుడు చర్చలతోని. సరే, ఇప్పుడు ఎన్ని చర్చలలో ఇప్పుడు మీరు ఒక 10 ప్రతిపాదనలు ముందర పెడతారు. ఒక 5 ప్రభుత్వం ఓకే అన్నా కానీ సమ్మె విరమించుకొని మళ్ళీ రన్ చేయాలి. మళ్ళీ సంవత్సరం అయినాక మళ్ళీ మాకు పాత చేస్తున్నారు చెయ్యాలి. సంవత్సరం అయినాక మళ్ళీ అవి గుర్తు చేసుకుంటూ పోతుంటే సక్సెస్ అవుతారు. ఒకటేసారి గొంతమ్మ కోరికల్లాగా 10-20 ముందర పెట్టేసి మాకు ఇవన్నీ కావాలి అని అంటే ప్రభుత్వం దగ్గర ఇన్కమ్ ఉన్నప్పుడు, ఆదాయం ఉన్నప్పుడు, వనరులు ఉన్నప్పుడు మీరు అడిగితే కూడా బాగుంటుంది. ప్రభుత్వం ఇప్పుడు అప్పులల్లో ఉన్నది. అప్పులకు మిత్తీలు కట్టుకుంటా ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్నది. ఇటువంటి సమయంలో ఆర్టీసీ ఇటువంటి పనులు చేస్తే ఏమవుతుంది? ఆర్టీసీ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టింది. అప్పుడు ఎందుకు సమ్మెలు చేయలే? సమ్మెలు చేస్తే ఎస్మా ప్రయోగిస్తాం, ఉద్యోగాలు వీకేస్తాం అనగానే అన్నీ మూసుకొని కూర్చున్నారు ఆర్టీసీ వాళ్ళు. ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ భూమి పోయినాయి. 1000 ఎకరాలు లీజులకు ఇచ్చుకున్నారు. నామినల్ లీజులకు ఇచ్చేసారు. ఆ నామినల్ లీజుల తర్వాత ఏమైతే మేము ఇన్ని సంవత్సరాలు ఎన్ననే ఉన్నామని చెప్పేసి కోర్టుకు పోతారు, వీళ్ళ పరం చేసుకుంటారు. ఈ రకంగా భూములు కొల్లగొట్టింది గత ప్రభుత్వం. అప్పుడు సమ్మె చేస్తేందుకు వణికిర్రు, ఇప్పుడేమో సమ్మె చేస్తారట. జర్రనన్ను ఉండాలి ఆర్టీసీ వాళ్ళకు. కొన్ని ఉంటాయి, కోరికలు ఉండొచ్చు, తప్పేం లేదు. ఆ కోరికలను నెరవేర్చుకున్నందుకు ప్రభుత్వంతో చర్చలు చేస్తే చర్చలలో 10 ఒక 5 ప్రభుత్వం ఒప్పుకున్నా సమ్మె విరమించుకోవాలి. చర్చలు లేకుండా ఏం లేకుండా ఇక చర్చలు చేస్తే మొత్తం కోరికలు తీర్చాలి. చర్చలు చేసి ఇక ఇట్లా అవుతుంది. అట్లయితే ఏంటి? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటారు. చూసుకుంటే ఏమైతే ఇవ్వాలి రేపు సిటీలలో మాత్రం ఏ టౌన్లో చూసుకున్నా లోకల్ ఫెసిలిటీస్ మాత్రం మస్తు ఉన్నాయి. కాకపోతే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు పోతానికే కొంచెం ఇబ్బంది ఉన్నది. కార్లు ఉన్నోళ్ళు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అందరూ దాదాపు కార్లు కొనుక్కున్నోనే ఉన్నారు. కొంతమంది ఖర్చు తగ్గించుకోవాలి, బస్సులలో తిరగాలన్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రైవేట్ డ్రైవర్లను పెట్టో ఏదో పెట్టి చేస్తారు. గతంలో కూడా 40 రోజులు 45 రోజులు ధర్నాలు చేస్తే కూడా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తెచ్చుకోకుర్రి. ప్రభుత్వంతో కొన్ని ఓకే అన్నా కానీ సమ్మె విరమించుకుంటే బాగుంటుంది. తొందరపడి ఆగమైతే ఇబ్బంది అవుతుంది. శాంత సమరమ. అమెరికా ఇరాన్ చర్చలపై సందిగ్ధం. నేటితో ముగియనున్న సీజ్ ఫైర్ గడువు పొడిగింపు ఉండదని తేల్చి చెప్పిన ట్రంప్. ఒప్పందం కుదరకపోతే బాంబులు పేలుతాయని వార్నింగ్. వీళ్ళు దీపావళి పండుగ చేసుకున్నట్టు ఫీల్ అవుతారు. కొత్త వ్యూహాలతో రెడీగా ఉన్నామన్న ఇరాన్. చర్చలకు హాజరు కాబోమని వెల్లడి. పాక్ పర్యటన వాయిదా వేసుకున్న జేడీ వాన్స్ బృందం. ఎంతసేపటికి ఆధిపత్య పోరుల ప్రపంచ జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఆధిపత్య పోరుల ప్రపంచ జనాలను ఇబ్బందికి గురి చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఈ ట్రంప్. H1 వీసాలను కూడా మొత్తం రద్దు చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే ఇక్కడ మన విదేశాలలో ఉన్న విద్యార్థులు అమెరికాకు పోవాలనుకున్న వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ చూడు ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉన్నాడు. ప్రజలకు ఇబ్బందికి గురి చేసే పనులు చేస్తున్నాడు తప్పితే మిగతా ఏది కూడా పనికొచ్చే పని మాత్రం చేస్తలేడు ట్రంప్. అవసరం లేని యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. సరే, కొద్ది రోజులు అంటే ఏదో భయపెట్టిస్తందుకో దేనికో దానికో చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇక నిత్యం ఏళ్ళ తరబడి నెలల తరబడి యుద్ధం కొనసాగిచ్చేస్తే ప్రపంచ దేశాల మీద చమురు ఎఫెక్టు పడి లేక అన్ని నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతుంది. ప్రజలు మొత్తం ఇబ్బందులు పడతారు. అటువంటి పని చేయొద్దు.